ఇది షిప్ ద్వారా మనం శ్రీ విజయపురం ప్లేయర్ నుండి నీల్ ఐలాండ్ వెళ్తున్నాం. హ్యాపీ జర్నీ చేసినాం. మరి నీలి సముద్రంలో అలల మధ్య షిప్ అలా కదిలిపోతుంది. నీవు మధ్యలో మొదలయ్యాయి. చూశారు మిర్రర్ల నుంచి అలల తాకి చాలా బాగుంటుంది. జీవితంలో ఒక పదమైన జ్ఞాపకాలే కదా మిగిలేది. ఏం మిగులుతాయి చెప్పండి? ఆస్తులు ఉంటే కొట్టుకుంటారు, జ్ఞాపకాలు ఉంటే మనం హ్యాపీగా చనిపోతాం. ఏమంటారు? ఇప్పుడు చాలామంది ఉన్నారు నేను ప్రయాణం చేసే ఊళ్ళో చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. నీలి సముద్రాన్ని చూడండి ఎలా ఉందో. ఉరుకలు ఎక్కుతుంది, పొద్దులు కొడుతుంది. కంచు మేరలో చూసారా తీసుకుపోతుంది నీల్ ఐలాండ్. నీల్ ఐలాండ్ చుట్టూ సముద్రం. చూడండి మా షిప్ ఇలా దగ్గరికి వెళ్తుంది, పెట్లోన దగ్గరికి. ఇది ఇంకా ముందుకు కొనసాగే షిప్ అనుకుంటా. అందుకనే ఇక్కడ కొంతమంది దిగిపోతున్నారు, కొంతమంది ప్యాసింజర్ లోపల ఉన్నారు. ఓకే, మరి రేపటి వరకు ఈ నీల్ ఐలాండ్లో వచ్చే అద్భుతమైనటువంటి విషయాలను, ప్రకృతిని ఆస్వాదిద్దాం. బాయ్. ఇదే భరత్పూర్ బీచ్. వెల్కమ్ టు భరత్పూర్ బీచ్. చూసారుగా జనసందోహంతో అంతా నిండిపోయి ఉంది. రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఆంధ్ర రెస్టారెంట్స్ ఉన్నాయి, తమిళన్స్ ఉన్నారు, ఎక్కువ బెంగాలీస్ ఉన్నారు. ఇదంతా కూడా షాపింగ్ ఉంది. ఇటువైపు చిన్న స్ట్రీట్, ఇది కూడా చిన్న ద్వీపం. మొత్తం చుట్టూ 8 కిలోమీటర్లు ఉందట. అంతే 8 కిలోమీటర్ల పరిధిలోనే వీళ్ళ జీవన విధానం కొనసాగుతుంది. చూసరిగా అటువైపు నీలి సముద్రం, వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మనం కూడా కడుపు పూజ చేయాలి. ఇక్కడ 3-4 ఆంధ్ర రెస్టారెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఆంధ్ర రెస్టారెంట్లో బాగుంటుందని చెప్పేసి ఎవరో చెప్పారు. చూద్దాం. మొత్తం కూడా అన్నీ
ఓకే రైట్, బాయ్. ఇదే మన రిసార్ట్, జంగిల్ బీచ్ రిసార్ట్. ఎవరు కనిపించట్లేదు, మరి చూద్దాం. మొత్తానికైతే అడవిలో పడ్డాం, అడవిలోనే చూసి మళ్ళీ అడవిలోనే పడ్డాం. ఏమంటారు? చుట్టూ కొబ్బరి చెట్లు. వావ్, చాలా బాగుంది కదా. నైట్ స్టే ఇక్కడే మంది. ఇప్పుడైతే మళ్ళీ వేరే ఒక బీచ్కి వెళ్ళాలి, లక్ష్మణ్పూర్ బీచ్కి చేరుకోవాలి. ఈలోపు దీన్ని చూద్దాం, ఏమంటారు? ఓకే, బాయ్. చూసారా, న్యాచురల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సిటీ టౌన్ నుంచి ఇక్కడ దాకా ఆటోలో చేరుకొని ఇక్కడ నుంచి ప్రశాంతంగా నడుస్తూ కొంత దూరం ప్రయాణం చేద్దాం. ఇలా నడుస్తూ ముందుకు వెళ్దాం. పక్కన షాపింగ్ ఉంది. షాపింగ్ వైపు చూపించే పని లేదు, ఎందుకంటే ఇలా వచ్చేసాం. అలా నడుచుకుంటూ న్యాచురల్ బ్రిడ్జ్ వైపు వెళ్దాం. ఇవన్నీ కోరల్స్, ఇవి ఎలా ఉంది అంత. కొంచెం అయినా కూడా స్లిప్ అయితే జారిపోతుంది. స్లిప్పర్లు తీసుకుందాం అనుకున్నాను, కష్టమైపోయింది. ఇలా నడుస్తూ ముందుకు వెళ్దాం. న్యాచురల్ బ్రిడ్జ్ చూడాలి అంటే ఆనందం ఒకటే కాదు, ఆనందం చూసారా, జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ఇలా ఎత్తుకోవాల్సి వస్తుంది. అమ్మ, ఇదేదో సాహస యాత్ర చేసినట్టు ఉంది. కానీ తప్పదు కదా, ఎంత దూరం కష్టపడవచ్చు. ఏమంటారు? కష్టపడాల్సింది, చూడాలంటే వెళ్ళాల్సింది. చూడంటే వెళ్ళాల్సింది. కానీ ఈ మన న్యూ ఇయర్ క్యాలెండర్లలో కానివ్వండి, హనుమాన్ వారికి సంబంధించినటువంటి యాంబ్లంలో దీన్ని వాడతారు. క్యాలెండర్స్లలో ఫోటోగ్రఫీకి దీన్నే వాడతారు ఎక్కువ. अरे नेचुरल ब्रिज, नेचुरल ब्रिज క్రిస్టల్ ఉంది కదా. एक दरवाजा अरे साहिल कुठे गेला? 5.1 साहिल कुठे गेला? సముద్ర గారి రత్నాలు చూసారా ఎలా ఉన్నాయో? కావాలంటే తీసుకొస్తా, చూడండి. 2-3 టన్నులు అమ్ముకోవచ్చు అక్కడ మనం. ఏమంటారు? దీన్ని అమ్ముకొని క్యాచ్ చేసుకున్నాం. ఈ న్యాచురల్ బ్రిడ్జ్కి రెండో వైపు
అటు నుంచి దాటి ఇటు వచ్చా ఇది తీసి చూద్దాం. ఇందులో కూడా ఇప్పటికే 15-20 మంది కనపడ్డారు. అదొక ఆనందం ఉంటుంది కదా మన వాళ్ళు కనిపించినప్పుడు. ఇప్పుడు తెలుగా మీరు తినాలి మేము తినాలి అని వెనకాల కనిపిస్తుంది చూడండి. అది ముందు ఇంకొకటి ఉంది కానీ బ్రిడ్జ్ ఇది హై టైడ్ వల్ల అనుకుంటా వాటర్ అక్కడ దాకా ఉన్నాయి కదా. అదిగో ఆ దూరాన్ని కనిపిస్తుంది చూసారా, అదొక న్యాచురల్ బ్రిడ్జ్. అంటే ఇవి న్యాచురల్ బ్రిడ్జ్లు కాదు కానీ సునామీ వచ్చినప్పుడు ఇవన్నీ ఆ విధంగా ఒక ఆకారాన్ని ఏర్పరచుకున్నాయి అంటాడు గైడ్. అతను చెప్తుంటే విన్నా. नेचुरल तो पूरा आ गया ना, नेचुरल ब्रिज। नेचुरल के साथ नेचुरल ब्रिज आ गया ना। नेचुरल గా ఉంది అందుకోసం ఇటు వచ్చా. దాటుకుంటూ వెళ్ళాలి. వెళ్దాం. సముద్ర గర్భం అలా చూస్తూ ఇలా ముందుకు వచ్చి ఇక్కడ ఏదో దాటాలండి. ఎక్కడ మరి బాగుంది. ఇది చూసారా ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు పైనాపిల్ చెట్లు అని అని చెప్పా కదా. ఇవే కోరల్స్ అంటే ఇవన్నీ డెడ్ కోరల్స్. ఇవి సముద్రం హై టైడ్ వచ్చినప్పుడు మునిగి ఉంటాయి, లో టైడ్ వచ్చినప్పుడు ఇలా ఉంటాయి. ఇవి నీరు లేకపోతే చనిపోతాయి. వీటి వల్ల సముద్రాలకు మేలు అన్నట్టు. అందుకనే వీటిని పెరగనిస్తారు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా. దాంట్లోపేట సూక్ష్మంగా చూడండి కదులుతున్నాయా, మెల్లగా కదిలేది ఉంటుంది. నేను పెద్ద చేప కనపడతాయి అనుకున్నా చిన్న పిల్లలు బుద్ధి. I know you're scared, you wanna hide away sometimes. I know you're hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you're hurt, I know you're hurt. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me, you always got me. హోరును చూడండి, అలల హోరు ఎలా ఉందో. ఈసారి దగ్గరగా దీన్ని చూద్దాం. అలలు ఎలా వస్తున్నాయి చూసారా కదా. కూర్చోవాలని ఉంది కానీ ఈ కింద అంతా తడిగా ఉంది. 4 రోజులు 5 రోజులు అవుతుంది జీన్స్ వేసి, దీన్ని విప్పలేదు. ఇప్పుడు ఇది తడిచిపోతే లోపల షార్ట్ ఉంది కానీ షూ వల్ల ఇబ్బంది. అలల హోరు కోసమే ఆగా. ఇదొక్కటి చూసుకొని, దీని పేరు లక్ష్మణ్పూర్ 2 బీచ్. దీని తర్వాత 5 అనుకుంటా సన్సెట్ ఉంది లక్ష్మణ్పూర్ 1లో. సన్ రైజ్ సీతాపూర్ బీచ్లో ఉంటుంది కానీ మరి ఎర్లీ మార్నింగ్. అది నాకు ఎర్లీ మార్నింగ్ 6:30కి షిప్ ఉంది.
सर चिल्ली डालो हाँ डालो पाउडर डालो। मैडम बहुत टेस्टी है। वो तो वहाँ से ले लिया था एक इसको। क्या बोला इसका नाम, क्या बोले? स्टार फ्रूट है सर स्टार स्टार फ्रूट स्टार फ्रूट। हाँ खट्टा मीठा लगता है खट्टा मीठा लगता है, ओके। तो रास्ते में खा लूँ। स्टार ఫ్రూట్ చూద్దాం ఒకసారి. న్యాచురల్ क्या लग रही? ఎయిటింగ్ తిని చూద్దాం. సముద్ర తీరంలో సన్సెట్ పక్కన సముద్రపు గోరు, అలల తాకిడి, సూర్యుడు అస్తమించే వేళ ఎర్రటి కాంతులు. అరే బాబా, సన్సెట్ చూడడానికి సన్సెట్ ప్రాంతానికి వచ్చి వైట్ శాండ్, క్లియర్ క్రిస్టల్ వాటర్. చూసారా సముద్ర తీరాలలో ఇటువంటి ఇసుక, వైట్ శాండ్, బ్లూ వాటర్, రెడ్ స్కై. వావ్, ప్రకృతి మనకి ఎంత వరం ఇచ్చిందో కదా. నిజంగా ఈరోజు మళ్ళీ పునర్జన్మ పొందినట్టు చాలా బాగుంది లైఫ్లో. ఎంత మంచి అవకాశం, ఎంత మంచి గాలి. శాండ్ చూడండి ఎలా ఉందో, వైట్ శాండ్. ఇది గోదావరిలో ఉండేది ఇసుక, మనం దాన్ని తింటాం, కానీ సముద్రాలలో కూడా ఇటువంటి వైట్ శాండ్ సముద్రాల్లో చూడలేదు. వైట్ శాండ్ మొత్తం అదే ఉంది. మొత్తం వైట్ శాండ్. సముద్ర తీరం మొత్తం వైట్ శాండ్. వావ్, సన్సెట్ పాయింట్ అయిపోయిన తర్వాత లక్ష్మణపూర్ 1 బీచ్లో రంగుల దుకాణాలు. చాలిక చూద్దాం. ఇక మన ఆటో మన కోసం ఎదురు చూస్తుంది. ఆటోలో మరి బయలుదేరి వెళ్ళాలి. అసలే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అడవి, చీకటి. వావ్, వెళ్దాం.
ये ऐसा ये राउंड मार दीजिए आजा आओ भाई यादगारी रह जाती इसमें हमारे पास मेरे दोस्त रहते ना पूरा देखते रहते उसमें आजा हम लोग आज एक जंगल जंगल में पकड़ के जंगल कुछ नहीं खाली आपका मार्केट दिखा रहे हैं हम लोग हमारे गांव में हमारा मार्केट बताएंगे वीडियो बनाते हो वीडियो बनाते हो हाँ राजू वो गाजर कितना रहता है भैया ये गाजर नमस्ते గుడ్ మార్నింగ్ ఇదే నేను స్టే చేసినటువంటి నీల్ ఐలాండ్లో రిసార్ట్ దీని పేరు జంగిల్ బీచ్ నిజంగానే జంగిల్ బీచ్ లాగా ఉంది కరెక్ట్గా 10 అంటే 10 హట్స్ ఉన్నాయి మొత్తం లోపల చాలా బాగుంది కానీ దోమలు ఉన్నాయి అడవి ప్రాంతం కాబట్టి చూసారా మొత్తం సముద్ర పొడిన కొబ్బరి చెట్లు రాత్రి వస్తూ ఉంటే రాత్రి ఎప్పుడూ వచ్చా నేను 7:30కు ఎప్పుడూ వచ్చా చిమ్మ చీకటి ఏం కనిపించలేదు చూడండి ఎలా ఉందో రిసార్ట్ చాలా బాగుంది సరే బడ్జెట్ లెవెల్లో ఉంది కాబట్టి చాలు ఇంకా ఎక్కువ రేటు ఉంది ఇక్కడ చాలా అందుకని మన బడ్జెట్కి సరిపడా మనం తీసుకున్నాం చూడండి వావ్ హ్యావ్ ఎ నైస్ నీల్ ఐలాండ్ మార్కెట్ మెయిన్ రోడ్ ఈ గోకుల్ రెస్టారెంట్లోనే మనం కొంచెం చేసాం ఇది నా రీసెర్చ్ దారి ఇది రాత్రి తీసిన మార్కెట్ ఇది ఇప్పుడేం లేదు ఇక్కడంతా రాత్రిపూట వివేకానంద స్టాచ్యూ ఉంది సెంటర్లో ఇదే మెయిన్ రోడ్ అనుకుంటాను అక్కడైతే గల్లీ గల్లీ తిరిగాం సరదాగా ఆటోలో ఖానా పీనా కోసం సరదాగా అక్కడి నుంచి ఇలా బయలుదేరి జట్టికి వెళ్ళాలి షిప్ యార్డ్ ఇదర్ షిప్ के लिए ఓకే థ్యాంక్ యూ
ఇటు నుంచి అడగాలి, ఎందుకంటే మనకు తెలియదు కదా, తెలియనప్పుడు తెలుసుకోవడం మంచిది. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఇది. అలా చెప్పి ఆడికి నడుచుకుంటూ వెళ్తున్నా. దారిలో పోలీస్ స్థానం షాహిద్ ద్వీప్. దీని పేరు యాక్చువల్గా ఏంటంటే నీల్ ఐలాండ్, అయితే రీసెంట్గా పేరు మార్చారు షాహిద్ ద్వీప్గా. పోర్ట్ ప్లేయర్ ఏమో శ్రీ విజయపురం అయింది, హ్యావెలాక్ ఏమో స్వరాజ్ ద్వీప్ అయింది. ఎందుకంటే ఆంగ్లేయులు పెట్టుకున్న పేర్లు అవి. అంతకుముందు వాళ్ళ పేర్లు మనం వాడటం ఏంటని ఎన్ని సంవత్సరాల తర్వాత మన వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇప్పటికైనా మన పేరుని సార్థకం చేసుకుందామని మార్చారు. అలా నడుస్తూ వెళ్తున్నా. తెలుగు పాటలు వినపడ్డాయి, అందుకని దేవాలయంలో అంటే అన్నమల్లో తెలుగు మాట్లాడతారు కానీ ఇలా వెళ్ళాలి. జట్టికి గేట్ ఒకటి ఉంది, గేట్ దాటి వెళ్ళాలనుకుంటుంది. మరి నిన్న దిగాం కదా, ఇక్కడే కదా, ఇదే భరత్పూర్ బీచ్, కానీ కొంచెం లోపలికి వెళ్ళాలి. నిన్న చూడండి ఎంతగా హడావుడిగా ఉంటుంది, ఈరోజు అంత తొందరగా ఉంటుంది. నడుచుకుంటూ వస్తున్నాయి, స్టార్ట్ అయిపోయింది. మంచి కారులు అనుకుంటా. आने वाला कल जाने वाला है ఎందుకంటే ఈరోజు ముఖ్యం, ఈరోజు గడిపే ఆనంద క్షణాలు ముఖ్యం. ఎందుకంటే ఈరోజు వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపు వస్తుంది, రేపు కూడా వెళ్ళిపోతుంది. మనం ఉంటామో ఉండమో తెలియదు కానీ ఏమంటారు. యా దగ్గరికి చేరుకుంటున్నాం. దూరంగా నీలి సముద్రం. అదిగో షిప్ వస్తుంది, కనపడుతుందా? అదే మన షిప్ అనుకుంటున్నాం మరి, ఎందుకంటే ఈ టైంలో అదే ఉంది. ఇక్కడ నుంచి 2 hours శ్రీ విజయపురం అండమాన్లోని పోర్ట్ ప్లేయర్ చేరుకోవడానికి. వావ్, చూసారా ఎక్కడో దూరంగా ఒక షిప్ కనిపిస్తుంది, చూడండి, కనిపిస్తుందా? అదే అనుకుంటా మనం ఎక్కాల్సిన షిప్, ఎక్కడెక్కడో దూరంగా కనిపిస్తుంది. వావ్, ఎక్కడ ఆగిద్దాం అంటే నాకు తెలియదు కానీ వస్తుంది, దగ్గరలో ఉంది. దగ్గర అంటే నీళ్ళలో కాబట్టి దూరంగా కనిపిస్తుంది. మెల్లగా అది వచ్చేసరికి కొద్దిగా టైం పెట్టింది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. జీవితంలో మధుర క్షణాలు, తీపి జ్ఞాపకాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి ఈ షై. నా వెనకాల ఉన్న అతనే ప్రయాణం చేసే షిప్ పేరు వారాటా.